రాష్ట్రంలో ఎస్సీ దక్కలి కులం అత్యధికంగా, కాపు కులం అతి తక్కువగా వెనుకబడి ఉన్నట్లు స్వతంత్ర నిపుణుల కమిటీ విశ్లేషించింది. ఎస్సీ, ఎస్టీలు ఓసీల కన్నా సుమారు 3 రెట్లు వెనుకబడి ఉన్నట్లు తెలిపింది. సుమారు 67% జనాభా రాష్ట్ర సగటు కన్నా ఎక్కువ వెనుకబాటుతనంతో ఉన్నట్లు వివరించింది. ఎస్టీల్లో 99%, ఎస్సీల్లో 97%, బీసీల్లో 71% రాష్ట్ర సగటు కన్నా వెనుకబడి ఉన్నారని, ఇది కులాల మధ్య అసమానతలను స్పష్టంగా వెల్లడిస్తోందని కమిటీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిపెక్ సర్వే ఆధారంగా స్వతంత్ర నిపుణుల కమిటీ పలు ఆసక్తికర విశ్లేషణలతో పాటు ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. సిపెక్ సర్వేను అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో స్వతంత్ర నిపుణుల కమిటీని గతేడాది మార్చి 12న రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 5 సమావేశాలు నిర్వహించిన నిపుణుల కమిటీ గతేడాది జూలై 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని 8 విభాగాల్లో 42 పారామీటర్ల ఆధారంగా కులాల వారీగా వెనకబాటుదనాన్ని అంచనా వేసింది. ఎక్కువ స్కోరుంటే ఎక్కువ వెనకబడినట్లుగా పేర్కొంది. దాని ప్రకారం రాష్ట్రంలో 116 పాయింట్లతో ఎస్సీ దక్కలి కులం అత్యంత వెనుకబడిందని, 12 పాయింట్లతో కాపు కులస్తులు అతి తక్కువ వెనుకబడినట్లు విశ్లేషించింది. ఎస్సీలో 96 పాయింట్లతో అత్యంత వెనుకబడి ఉండగా, ఎస్టీలో 95 పాయింట్లతో, బీసీలు 86, ఓసీలు 31 స్కోరుతో ఆ తరువాత వరుసలో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలు ఓసీ కులాల కన్నా సుమారు 3 రెట్లు వెనకబడి ఉన్నట్లు కమిటీ విశ్లేషించింది. ఉన్నత విద్య, ఆంగ్ల మాధ్యమంలో ఓసీ కులాల కన్నా ఎస్సీ, ఎస్టీ, బీసీలు వెనుకబడి ఉన్నట్లు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా రోజువారీ కూలీ, వ్యవసాయ పనులు చేస్తుండగా, జనరల్ కులాలు వ్యాపార, వృత్తిపరమైన ఉద్యోగాల్లో ఆధిపత్యంలో ఉన్నట్లు కమిటీ వివరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు తక్కువ స్థాయి జీవన ప్రమాణాలతో నివసిస్తున్నారని పేర్కొంది. జనరల్ కులాల వారికి మెరుగైన నాణ్యత గల భూములు, ఆస్తులు ఉన్నట్లు నివేదించింది. సుమారు 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న 11 పథకాల్ని స్వతంత్ర నిపుణుల కమిటీ విశ్లేషించగా, సుమారు 30% మంది లబ్దిదారులు మాత్రమే రాష్ట్ర సగటు కన్నా తక్కువ వెనకబాటుతనంతో ఉన్నారని కమిటీ వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీలు ఉచిత గృహ పథకాలు, మహిళలు ఉచిత బస్సు ప్రయాణం పథకాల్లో ఎక్కువగా లబ్ది పొందుతున్నారని తెలిపింది. రైతు భరోసా, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి వ్యవసాయ పథకాల్లో ఎక్కువగా ఓసీలు లబ్ది పొందుతున్నట్లు వివరించింది. రాష్ట్ర సగటు స్కోర్ను 81గా పేర్కొన్న కమిటీ మొత్తం 242 కులాలు 135 సగటు కన్నా ఎక్కువ స్కోర్తో వెనకబడి ఉన్నాయని తెలిపింది. వాటిలో 69 బీసీ, 41 ఎస్సీ, 25 ఎస్టీ కులాలు ఉన్నాయని, రాష్ట్ర జనాభాలో 67% ఉన్నట్లు వివరించింది. రాష్ట్ర సగటు కన్నా తక్కువ వెనకబాటుతనంతో 107 కులాలు ఉన్నాయని, వాటిలో 64 బీసీలు, 18 ఎస్సీ, 7 ఎస్టీ కులాలు ఉన్నట్లు కమిటీ వెల్లడించింది. ఎస్టీల్లో 99%, ఎస్సీల్లో 97%, బీసీల్లో 71% రాష్ట్ర సగటు కన్నా వెనకబడి ఉన్నారని, ఇది కులాల మధ్య అసమానతల్ని స్పష్టంగా వెల్లడిస్తోందని పేర్కొంది. రాష్ట్రంలోని 4% అంటే సుమారు 14 లక్షల మంది తమది ఏ కులం కాదని సర్వేలో చెప్పారు. ఎక్కువగా హైదరాబాద్లోనే తక్కువ వెనుకబాటుతనం ఉన్న వర్గాలకు చెందిన విద్యావంతులు, ఉద్యోగులు తమకు కులం లేదని పేర్కొన్నారు. అయితే సర్వేలో తమది నో క్యాస్ట్ అని చెప్పిన వారిలో దాదాపు 43.3% మంది వద్ద కుల ధృవీకరణ పత్రాలు ఉన్నట్లు కమిటీ విశ్లేషించింది. జనాభా ప్రాతిపదికన కాకుండా వెనుకబాటుతనం ఆధారంగా సామాజిక న్యాయం జరగాలని స్వతంత్ర నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. కులాల వెనకబాటుతనం ప్రామాణికంగా సంక్షేమ విధానాలు రూపొందించాలని తెలిపింది.